నిర్మించబడిన ప్రత్యక్ష గుడారములో ప్రియమైన వాళ్ళరా, ఆవరణములోనేమో బలిపీఠం ఉండేది, గంగాళం ఉండేది. పరిశుద్ధ స్థలములోనేమో దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల ఉండేది. అతి పరిశుద్ధ స్థలములోనేమో నిబంధన మందసం ఉండేది, నిబంధన మందసం ఉండేది. అర్థమవుతుందా? ఈ వస్తువులు ఉండేవి. ఇవి ఏంటయ్యా అంటే అక్కడ రాయబడిన మాట గమనించండి, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అర్థమవుతుందా? అవి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదంతా మీరు చదువుకుంటే అర్థమవుతుంది. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. ప్రత్యక్షపు గుడారంలో దేవుడు తయారు చేయమైన ప్రతి వస్తువు ఏదయ్యానంటే చెప్పండి, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. అవి పోలిన వస్తువులే ఏం కావాలి తెలిసిన? బలుల వలన శుద్ధీకరించబడాలంట. దహన బలి చెల్లిస్తే ఆ బలి చెల్లించినప్పుడు రక్తాన్ని పట్టుకొని ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి ప్రధాన యాజకుడు ఏం చేయాలి అంటే చమరాలి. బలిపీఠం కొమ్ముల మీద ఆ రక్తాన్ని చమరాలి. సంవత్సరానికి ఒకసారి ఏమంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళాలి. ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళాలి, చమరాలి. అంటే చూడండి ఆ మాట, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అంటే ప్రతిరోజు అవి శుద్ధి చేయబడతా ఉండాలి, ఆ వస్తువు శుద్ధి చేయబడతా ఉండాలి. ఏది? పరలోక సంబంధమైన వాటిని పోలిన వస్తువులే ప్రతిరోజు బలుల వలన శుద్ధి చేయబడవలసి వచ్చింది. అదేవిధంగా మీరు గమనించండి అక్కడ. ఇప్పుడు చూడండి, పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు కంటికి కనిపించే ఆ దీపవృక్షమే ఏమంటే బంగారంతో తయారు చేయబడింది. దీపవృక్షము తుమ్మ కర్రతో తయారు చేయబడింది, బంగారు రేకు పొదిగింది. ఏమండి ఏది? ఆ పలకలు కానీ లేదా బలిపీఠం కానీ లేదా ధూపవేదిక కానీ ఏదైనా సరే తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగింది, లేదా ఇత్తడితో తయారు చేయబడింది, వెండితో తయారు చేయబడ్డాయి. వాటినే రక్తము ద్వారా శుద్ధీకరించబడిసి వస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ, పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలి వలన శుద్ధీకరించబడవలసిన కదా. హల్లెలూయా. పరలోక సంబంధమైనవి ఏవి? అవేమో పరలోక సంబంధమైన వస్తువుల వంటివి. అవి పరలోక సంబంధమైన ఏవి? హల్లెలూయా. మనమందరం ఎవరమే? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనమందరం ఎవరమే? ఈ లోకంలో యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ సంపూర్ణ పరిశుద్ధత కొరకు ఆశపడుతూ జీవిస్తున్న ప్రతి ఒక్కరూ దేనికి సంబంధించిన వారు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఎవరు? గట్టిగా అనొచ్చుగా, నేనే అనొచ్చు కదా. ధైర్యం రావడం లేదా? పరలోక సంబంధమైన వారు ఎవరు? గట్టిగానండి, నేనే. ఆ ధైర్యం నీకు ఉండగలగాలి. నాది ఈ లోకము కాదు, నాకు ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోకము నటన గతించిపోతా ఉంది, ఈ లోకం గతించిపోతా ఉంది. ఈ గతించిపోయేది నాది కాదు. నాది ఏదంటే పరలోకము. నేను పరలోక సంబంధిని. నా పౌరసత్వం ఎక్కడుంది చెప్పండి? మన పౌరసత్వము పరలోకమందు ఉన్నది. ఉండును కాదు, ఉన్నది. మన పౌరత్వం పరలోకమందు ఉన్నది. మనం పరలోకానికి సంబంధించిన వారం ప్రియమైన వారు. ఇప్పుడు పరలోకానికి సంబంధించినవి ఇంకేం కావాలంట? అక్కడ చూడండి, శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. హల్లెలూయా. అందుకని ఇప్పుడు యేసయ్య ఏ బలిగా మార్చబడ్డాడు అంటే శ్రేష్టమైన బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మొదటిదేమో వాగ్దాన బలిగా వాగ్దాన సంబంధమైన బలిగా మారాడు. రెండవదేమో సిద్ధపరచబడిన బలిగా మార్చబడ్డాడు. మూడవదేమో చెప్పండి, శ్రేష్టమైన బలి. ఇంకొక అర్థం ఏంటి తెలిసిన? సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు ఆయన. సంపూర్ణమైన బలి. ఎందుకయ్యా అంటే మనల్ని పరిశుద్ధపరిచి ఎందుకంటే మనం ఈ లోకానికి సంబంధించిన వారు కాదు, పరలోక సంబంధమైన వారు కనుక మనం పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా మనం అందరం ఏం కావాలి అంటే పరిశుద్ధపరచబడాలని ఆయన ఈ లోకంలో
శ్రేష్టమైన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చచ్చిపోయిన రోజున పాట పాడటం కాదు. ఏమది? పరలోకము నా దేశము అని పాడుకుంటా పోవడం కాదు. ఎప్పుడు పాడాలి? ఏమని చెప్పండి? మన దేశం ఏది? చెప్పండి గట్టిగా. మన దేశం పరదేశం, పరలోకం నా దేశం. నా దేశం అది. నా పౌరత్వం అక్కడ ఉంది. నేను పర సంబంధినే కానీ భూ సంబంధిని, ప్రకృతి సంబంధిని కాదు. నేను పరసంబంధమైన వ్యక్తి నేను అన్న ఆ ధైర్యం నీ జీవితంలో గూడు కట్టుకుని ఉండును గాక. హల్లెలూయా. మనల్ని ఆయన పరిశుద్ధపరచడానికి ఏ బలిగా మారాడు అంటే శ్రేష్టమైన, ఇంకా మనం గమనిస్తే సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయనలో అసంపూర్ణత అనేది ఏమాత్రము లేనే లేదు. అసంపూర్ణుడు కాదు ఆయన. బైబిల్ రాయబడిన మాట, క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అని ఉంది. క్రీస్తు యేసు ఎలా ఉన్నాడు అంటే సంపూర్ణ పురుషుడిగా ఉన్నాడు. సంపూర్ణ పురుషుడిగా మార్చబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, చూస్తారన్నమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 12 అన్ని చదివి కలిసే ఉంటాయి చూడండి. మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు. చాలిక ఎలా మారిపోవాలంట మనం? క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారుమగా మారిపోవాలి. అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా. అలా మార్చబడగలిగేటట్లుగా యేసయ్య సంపూర్ణ బలిగా మార్చబడ్డాడు. శ్రేష్టమైన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనిస్తే ఒక మాట చూపిస్తాం చూడండి. ఆ రోజుల్లో దేవునికి బలి చెల్లించాలి అని అంటే ఆ బలిలో లోపం అనేది ఉండకూడదు, కొరత అనేది ఉండదు, కలంకం అనేది ఉండకూడదు, లోపం ఉండకూడదు. తర్వాత చెప్పండి, కొరత ఉండకూడదు. తర్వాత కళంకం అనేది ఉండనే ఉండదు. ఏ కోణములైన చూడు, పైకి చూస్తున్నామా, చూసే ఆ చూపులో ఏ కొరత మనకు కనిపించకూడదు. బలి వస్తువులో చూడండి అన్నమాట. మలాకీ పుస్తకము 1వ అధ్యాయం 8వ వచనం. మలాకీ పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల, ఆ మాట చూడండి ఇక్కడ, అందరూ చదవండి. గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదానినైనను రోగము గలిదానైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతియగు. ఆ మాటలు గమనించండి. దేవుడు పాత నిబంధన రోజుల్లోనే మలాకీ ద్వారా తెలియజేసిన మాటలు మనం ఆలోచన చేయగలిగితే ఆ రోజుల్లోనే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలిసిన? అరే, గుడ్డిదాన్ని తీసుకొని వచ్చి బలి అర్పిస్తే దోషం కాదా? కుంటిదానినైనను రోగము గలిదానైనను తీసుకుని వచ్చి బలి అర్పిస్తే అది దోషం కాదా? ఒకవేళ ఆ కుంటిదాన్ని, ఆ గుడ్డిదాన్ని, లేదా ఏమన్నా ఆ రోగం కలిగిన దాన్ని నీ అధికారికి ఇస్తే తీసుకుంటాడా? అతను నీ పట్ల దయ చూపుతాడా? నిన్ను అంగీకరిస్తాడా? ఆ బలి అంగీకరిస్తాడా? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఏదైనా లంచం ఇవ్వాలనుకోండి, కుంటితో గుడ్డితో తీసుకుపోయి అధికారికి ఇస్తే తీసుకుంటాడా? ఎందుకని? సార్ గమనించిన ప్రియమైన వాళ్ళరా, లోకములో దేవుని ద్వారా సృష్టించబడిన మనిషే కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, లోపం కలిగిందాన్ని అంగీకరించకపోతే ఇంకా ఎందుకు? మీకు అర్థమైందని చెప్తాను చూడండి. కుంటిదాన్ని నేను చేసుకుంటానని ఎంతమంది ఉంటారు? గుడ్డిదండి, గుడ్డోడండి, అబ్బాయి గుడ్డోడండి, అందుకని ఆ అబ్బాయి గుడ్డోడు కాబట్టి మా మంచి అమ్మాయికి చేస్తామని ఉంటారా? అంగీకరిస్తారా? ఎందుకని?
కొంచెం ఆలోచన ప్రియమైన వాళ్ళరా. అది దేవునికి ఇస్తే అంగీకరిస్తాడా? కుంటిది గుడ్డిది లోపము కలిగిన దాన్ని ఇస్తే అంగీకరిస్తాడా? పొరపాటును కూడా దేవుడు అంగీకరించే బలి, దేవునికి చెల్లించే ఆ బలి ఎలా ఉండాలి అంటే లోపము లేనిది, కలంకము లేనిది, తర్వాత ముడత లేనిది, మచ్చ లేనిదిగా ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం ప్రియమైన వాళ్ళదా. అందుకనే యేసు ప్రభులో మనం గమనిస్తే ఆయన అన్న మాట ఏం తెలిసినా, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా? నాలో పాపం ఎవడైనా నిరూపించగలడా? హల్లెలూయా. మీరు పరమగీతాలకు పోయామనుకో, అక్కడ రాయబడిన మాట తెలిసిన, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో, చెప్పండి గట్టిగా, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఆయన సుందరుడు, అతి సుందరుడు. హల్లెలూయా. ఏ లోపం అనేది లేదు ఆయనలో, ఏ ముడత, ఏ మచ్చ, ఏ డాగు అనేది లేదు, ఏ దోషం ఆయన లేదు, ఏ పాపం ఆయన లేదు, ఏ కొరత ఆయన లేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన అందుకనే శ్రేష్టమైన బలిగా, సంపూర్ణమైన బలిగా ఆయన మారిపోయాడు, సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. ఇంకా మీరు ఆలోచన చేస్తే యేసు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం జీవించాడు? చెప్పండి గట్టిగా గట్టిగా. 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు. మీరు ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లోనైనా మీరు వెళ్ళి చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు యూదుల్ని చూస్తే 30 సంవత్సరాలు దాటాలి అతని పురుషుడు అనేదానికి. సంపూర్ణ పురుషుడు అనేదానికి 30 సంవత్సరాలు దాటాలి. 40 సంవత్సరాలకి పెళ్లి చేస్తారు. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఇంచుమించుగా నాకు తెలిసి 30 సంవత్సరాలు దాటాలి, 40 సంవత్సరాలప్పుడు పెళ్లి చేస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభువును చూడండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే సంపూర్ణ పురుషునిగా తన యవ్వన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని, నిష్కల్మషమైన రక్తాన్ని, పాపము ఎరుగని పాపము చెయ్యని ఏమంటే ఆ జీవితాన్ని అర్పించుకున్నాడు, బలిగా మార్చుకున్నాడు, సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందులో ఏ కొరత లేదు, ఏ లోపము లేదు, ఏ కలంకము కూడా లేదు. మంచి యవ్వన ప్రాయం ప్రియమైన వాళ్ళరా. ఆ జీవితాన్ని బలిగా అర్పించుకున్నాడు. ఏ బలిగా అంటే శ్రేష్టమైన బలిగా, అంత మాత్రమే కాదు, సంపూర్ణమైన బలిగా ఆయన అర్పించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంకా మీరు ఆలోచన చేస్తే ఒక వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్తమానం 19:33 చూడండి. యోహాను సువార్తమానం 19:33. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండడు చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు గాని చాలు. ఇటుపక్క ఒక దొంగ ఉన్నాడు, ఇటుపక్క ఒక దొంగ ఉన్నాడు, మధ్యలో యేసుప్రభువు వారు ఉన్నారు. బాగా గమనించండి. ఇటు ఒక దొంగ, ఇటు ఒక దొంగ. అప్పటికి ప్రాణం వదల్లా వాళ్ళు. వాళ్ళనేమో కాళ్ళు ఇరగొట్టేసేసారు. యేసుప్రభు కాళ్ళు కూడా ఇరగొడదామని వచ్చి యేసుప్రభుని చూస్తేనట, చూడండి నా మాట ఏముంది, అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండటం చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. 36 చూడండి, 36 చూడండి. అతని ఎముకలలో ఒకటి అయిన విరవబడలేదు అను లేఖనము నెరవేరునట్లు ఆయన కుంటోడు కాల, ఆయన గుడ్డోడు కాల, ఆయన కొరత కలిగిన జీవితం ఏమంటే లేదు ఆయనలో. తన్ను తానే శ్రేష్టమైన బలిగా, సంపూర్ణమైన బలిగా అర్పించుకున్నాడు. ప్రియమైన వారు, యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15:21 కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 15:21. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైన ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు. అంతే.
ఆ రోజుల్లో దేవుడు రూల్ పెట్టాడు, ఆ రోజుల్లో ఒక కట్టడ పెట్టాడు, ఆ రోజుల్లో ఒక విధి పెట్టాడు, ఒక చట్టం దేవుడు పెట్టాడు. ఏమని తెలిసినా, కుంటిది కానీ గుడ్డిది కానీ లోపము గలది కానీ దేవునికి బలిగా అర్పించకూడదు. ఇప్పుడు చట్టం పెట్టిన అదే దేవుడు చట్టాన్ని మీరాడా? చట్టం నేనరా పెట్టేది, నేను రద్దు చేస్తానరా అని చెప్పేసి కుంటోడికి అర్పించుకున్నాడా? గుడ్డోడికి అర్పించుకున్నాడా? లోపం కలిగిన వాడికి అర్పించుకున్నాడా? అంటే ఆయన లోపము లేదు, చెప్పండి, గుడ్డితనం లేదు, కుంటితనం లేదు. ప్రియమైన వారరా, చట్టం చేసిన ఆయన కూడా అలాగే నడిపించబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి మన వ్యక్తిగత జీవితం రాగలిగిన పరిస్థితులకు రాగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చూడండి, చాలా మంది అమ్మా అయ్యా దేవుడు నమ్ముకయ్యా, ఎవనొస్తున్నా దేవుడు నమ్ముకో, యేసుప్రభుని నమ్ము, యేసుప్రభుని విశ్వసించు అని అన్నామనుకోండి, వాళ్ళు చెప్పే మాటలేంటి, వాళ్ళు అనే మాటలేంటి? బాప్తిసం ముందు అని అంటే వాళ్ళు అనే మాటలేంటి? అన్న ఇప్పుడేనన్నా నా యవ్వన ప్రాయం స్టార్ట్ అయింది, అర్థమవుతుందా? ఇంకా జీవించాల్సిన సంవత్సరాలు చాలా ఉన్నాయన్నా, నేను చేయాల్సింది చాలా ఉందన్నా, నేను తిరగాల్సిన తిరుగుడు చాలా ఉందన్నా, నేను నడిపించబడాల్సిన నడక చాలా ఉందన్నా. అవన్నీ అనుభవించి అనుభవించి లోకమంతా అనుభవించి లోకమంతా నన్ను ఓస్తదే, అని ఓసదే, నువ్వు ఎందుకు పనికిరావు పోరా అని ఓసదే. అప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకొని ఒక మూల కూర్చొని సప్పని కొట్టుకుంటా, చెప్పండి స్తోత్రము శృతి స్తోత్రము అని అప్పుడు పాటలు పడాల్సింది. ఇప్పుడా? ఈ వయసులోనా? ఈ వయసులో యేసుప్రభుని నమ్మాల్సిందే, ఈ వయసులోనా బాప్తిసం పొందేది, ఈ వయసులోనా సంఘ సహవాసం అడ్డుకట్టబడేది, ఈ వయసులోనా యేసు రక్తమే జయం అని నేను అనేది, యేసుప్రభు కోసం బ్రతికేది ఈ వయసులోనా? నేను బ్రతకాల్సిన బ్రతుకు చాలా ఉందన్న ఇంకా అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజున. మరి యేసుప్రభు ఎప్పుడు అర్పించుకున్నాడు? ఎప్పుడు సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు? ఆలోచన ప్రియమైన వాళ్ళు, తన యవ్వన రక్తాన్ని కార్చాడు. తన యవ్వన జీవితంలో 33.5 సంవత్సరాల యవ్వన జీవితంలో ఏమని బలిగా అర్పించుకున్నాడు, సంపూర్ణ బలిగా మార్చబడ్డాడు. ప్రియమైన వాళ్ళ, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందుదువు గాక, బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందుదువు గాక, పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే యేసు నామములో పరిశుద్ధాత్మ చేత నింపబడుదురు గాక. యేసయ్య కోసం సాక్షులుగా బ్రతకాలనే ఒక తీర్మానం, ఒక ప్రతిష్ట కలిగిన జీవితం నీలోను పుట్టును గాక. హల్లెలూయా. వయసు అంతా అయిపోయిన తర్వాత కాదు, అదేదంటారే చీకేసిన తాటికాయ చూసారు ఎప్పుడన్నా? తాటికాయ కింద పడింది, పండిపోయి తాటికాయ కింద పడింది అనుకో, దాన్ని ఒకటి తీసుకొని సీకి 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 అక్కడ పడేస్తాడు. దేనికన్నా పనికొస్తుందా? జీవితం అలా మార్చుకొని అలా అయిపోయిన తర్వాత అప్పుడు కాదు నువ్వు యేసుప్రభు కోసం బ్రతకాల్సిందే, అప్పుడు కాదు యేసుప్రభు సేవ చేయాల్సింది నువ్వు. కొంతమంది చూడండి, ఉద్యోగం చేసేంతకాలం సేవ సేవ అనేది అస్సలు జ్ఞాపకమే ఉండదు. అర్థమవుతుంది? వాడు ఉద్యోగం చేస్తాడు ఎంతకాలం? 58 సంవత్సరాల 60 సంవత్సరాలు. ఈ మధ్య పెంచారు కదా 2 సంవత్సరాలు, 60 58 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. ఏమండి, ఇంటికి అక్కడికి ఆఫీసుకి తిరుగుతాడు 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 తిరిగి 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 చివరికి బాబు ఇక నువ్వు ఉద్యోగం చేసేదానికి అర్హుడువు కాదు, ఇక నువ్వు ఉద్యోగం చేయలేవు, తిరగలేవు, రాయలేవు, ఏమండి ఈ ఉద్యోగానికి అర్హుడు కాదు, ఇక నువ్వు ఇంటికాడు ఉంటే నెలకి 20,000 30,000 నీకు పింఛను పంపిస్తా ఉంటాం, ఆ పింఛను నేను బతుకు అని అంటే అప్పుడు అన్న దేవుడు పిలిచాడన్నా నన్ను. ఎప్పుడు చెప్పండి? అప్పుడు దాకా పిలవలేదా దేవుడు? అప్పుడు దాకా నీతో మాట్లాడలేదా? అప్పుడు దాకా దేవుడు జ్ఞాపకం రాలేదా? అప్పుడు దాకా సేవ గుర్తు రాలేదా? అప్పుడు వచ్చి సంకలో ఏమండి ఒక సంచి వేసుకుని అందులో బైబిల్ పెట్టుకొని ఏం చేస్తున్నామంటే స్వార్థ సేవ చేస్తున్నా, సేవ చేస్తున్నా. అప్పుడు దాకా ఏమైంది సేవ? అప్పుడు దాకా నీ కుటుంబం అవసరమైందా? అప్పుడు దాకా నీ పిల్ల అవసరమయ్యారా? అప్పుడు దాకా నీ అవసరాల కోసం ఉద్యోగం చేసావా? అప్పుడు దాకా వాడి కోసం ఉద్యోగం చేసావా? వాళ్ళు పనికి పోరా అన్నారు, చీకేసి తాటికాయ పడేసారు అక్కడ.
ఇక అవసరంలే, అయిపోయింది, నీ డ్యూటీ అయిపోయింది, ఇక పనికిరావు అని అంటే అప్పుడా సేవ? అప్పుడా దేవుడు? అప్పుడా మందిరం? అప్పుడా పరిచర్య? గుర్తుపెట్టుకో సహోదరుడా, సహోదరి, నువ్వు అర్పించుకునే అర్పణ ఎలాంటిదిగా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. కయ్యూని ఎలాంటిది అర్పించాడంట? కయ్యూని సంగతి హేబేలు కాదు. హేబేలు ఎలా అర్పించాడు? శ్రేష్టమైనది అర్పిస్తే కయ్యూని అర్పించింది అది అర్పించాడు. అర్పించుకున్న ఏం లేదు, బలిచ్చాడు. అయితే అంగీకరించబడిందా? అతడు అంగీకరించబడలేదు, అతని బలి కూడా అంగీకరించబడలా. నువ్వు శ్రేష్టమైన బలి అర్పిస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. వయసు అంతా అయిపోయిన తర్వాత యేసుప్రభుని ఇప్పుడు నమ్ముకుంటానన్నా, బాప్తిసం ఇవ్వండి అన్నా అని అంటే మరి అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదు, నన్ను అడగమాకండి. నువ్వు శ్రేష్టమైన బలి దేవునికి ఇవ్వగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన బలి నువ్వు అర్పించగలిగే స్థితిలోకి రాగలగాలి. యేసయ్య ఏ బలిగా మార్చబడ్డాడు అంటే, ఇప్పుడు చెప్పండి, శ్రేష్టమైన తర్వాత సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు. సంపూర్ణమైన బలిగా మార్చబడ్డాడు. ప్రియమైన వాళ్ళ అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా ఆలోచన చేయండి. యేసయ్య హెబ్రీ పత్రిక తీయండి, 7:26 చూడండి. హెబ్రీ పత్రిక 7:26 చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలు చాలు చాలు. తర్వాత చదువు, మీరు చదువుకోండి. అక్కడ చూడండి ఏమున్నాయి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. బాగా గమనించండి అక్కడ. ఇప్పుడు ఆయన ఎవరయ్యా అంటే పవిత్రుడు, ఆయన ఎవరు? నిర్దోషి, ఆయన ఎవరు? నిష్కల్మషుడు. కల్మషము లేదు, దోషము లేదు, అపవిత్రత లేదు. పాపులలోనే ఆయన చేరల. లోకములో సంచరిస్తూ ఉన్న పాపుల్లో ఆయన చేరల. లోకములో అంత ఎవరు చెప్పండి? లోకములో అంత ఎవరు? పాపులే కదా. పాపులలో ఆయన చేరల, ప్రత్యేకంగా నివసించాడు. ప్రియమైన వనరా, అంతటి గొప్ప దేవుడు, దేవాతి దేవుడు, ఉన్నతమైన ఏమంటే స్థలములలో నివసించే ఆ దేవాతి దేవుడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు ఈ లోకానికి వచ్చి బలైపోయాడు. బలిగా మార్చబడ్డాడు. వాగ్దానం చేయబడిన బలిగా, సిద్ధపరచబడిన బలిగా, ఏమండి శ్రేష్టమైన సంపూర్ణమైన బలిగా బలి అయిపోయాడు. ఎవరి కోసం? నీతిమంతుల కోసమా? చెప్పండి. నీతిమంతుల కోసమా? పరిశుద్ధుల కోసమా? చెప్పండి. పరిశుద్ధుల కోసమా? నిర్దోషుల కోసమా? నిష్కలంకుల కోసమా? ఎవరి కోసం? పాపుల కొరకు. ఒకసారి గుర్తెరగండి. పాపుల కొరకు ఎవరు బలయ్యాడు? చెప్పండి. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనివాడు. ఆయన క్వాలిఫికేషన్స్ అయ్యి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరనివాడు. ఈ స్వభావాలు కలిగిన ఆ యేసయ్య ఎవరి కోసం? అనీతిమంతుల కొరకు, పాపుల కొరకు, దుర్మార్గుల కొరకు, దుష్టుల కొరకు ఆయన లోకానికి వచ్చి బలైపోయాడు. అది నువ్వు ఆలోచన చేస్తున్నావు ఏ రోజునైనా? మీకు ఇంకా అర్థమయ్యేదని కూడా చెప్తాను చూడండి. మీ ఇళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసిపోతారా, చేయరా? దేవుడు అడుగుతున్నారు. మీ అక్కడ ఇంటి ముందు కాలువలు క్లీన్ చేస్తారు. తర్వాత ఒకవేళ డ్రైనేజీ అది ఉందనుకోండి, దాంట్లోకి దిగి కూడా అవి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. క్లీన్ చేసి అలా పైకి వచ్చినప్పుడు, మొత్తం క్లీన్ చేసినప్పుడు ఎట్టుంటాడు? ఆకారం ఎట్టుంటుంది చెప్పండి? ఆకారం ఒక రకంగా మారిపోద్ది. అతని దగ్గర అంత కంపు అవును కదా. ఇంట్లోకి రానిస్తావా? చెప్పరేమండి? ఒకవేళ అలా నీ ఇంటి ముందుకు వచ్చి అమ్మా అని పిలిచి, అమ్మా అంత సబ్బు మొక్కి అమ్మా, అంత ఏదైనా పాత గొడ్డుంటే అమ్మా, కాస్త అదిగో బోరింగ్ దగ్గర నీళ్ళు కొట్టుకొని స్నానం చేసిపోతాను, కడుక్కొని పోతాను అని అంటే, ఇంట్లోకి వెళ్ళి బీరువాలో పెట్టుంటావే కొత్త మైసూర్ శాండిల్ సోపు
అది ఒక సోప్ ఒకటి, ఆ తర్వాత కొత్తగా ఉతికి పెట్టిన టవల్ ఒకటి తీసుకుని చోటికి ఇస్తావా? ఎందుకని? గగనము చీల్చుకుని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకుని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకుని కనులను తీసుకుని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది. నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. నీ కౌగిలిలో నేను విశ్రమింతును. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా. మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయున్న నీవలె రూపించుచున్నది. ఈ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది. మర్మమయున్న నీవలె రూపించుచున్నది. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. కళంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరదను. యుగ యుగాలు నీతో ఏలెదను. యుగ యుగాలు నీతో ఏలెదను. గగనము చీల్చుకొని కనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణప్రియుడా యేసయ్యా.